ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 3 రోజుల ముందు రాయదుర్గం నియోజకవర్గంలో జరిగిన భూదందా గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చిన ఎమ్మెల్యే బంధువు అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఒక వ్యక్తి పేరు చిన్న అంటావు, నాకైతే తెలియదు. మన రాయదుర్గం నియోజకవర్గంలో గొల్లపల్లికి అతి సమీపంలో గొల్లపల్లి రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి వెనకలున్న సర్వే నంబర్ 110లో ఒక కొండ ప్రాంతానికి సంబంధించి ఒక బెస్త కులానికి సంబంధించి సమాధులు ఉన్న ప్రాంతాన్ని ఈరోజు వాళ్ళు కబ్జా చేయడం అనేది జరుగుతూ ఉంది. దీన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. అదే విధంగా ఈ వ్యక్తి, ఈ చిన్న అనే పిల్లవాడు, ఈ వ్యక్తి ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకుంటూ, వాళ్ళు ఎమ్మెల్యే గారు మా పెదనాన్న అని చెప్పుకుంటూ, మా బంధువు అని చెప్పుకుంటూ అనేకమైన ఇసుక దందాలు చేయడం అనేది జరిగింది. అదే కాకున్నట్టు ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఇలాంటి భూదందాలు చేయడానికి సాహసిస్తా ఉన్నాడు. బీటీపీ లేఅవుట్ లో కూడా 1 ఎకరా స్థలాన్ని క్లీన్ చేసి దాన్ని కొండ గుట్టల్ని మాయం చేసి గవర్నమెంట్ స్థలాల్ని తీసుకోవడం జరిగింది. అక్కడున్న సర్వే నెంబర్ 110లో ఉన్న దానిపైన అక్కడున్న స్థానికులు దీన్ని ఎందుకు మీరు తవ్వుతున్నారు, ఇక్కడ మా పెద్దల సమాధులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ పైన దాడి చేయడం కూడా జరిగింది. ఆ దాడిని ఈ రోజు వరకు కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ రోజు ఎంఆర్ఓ గారు పోయి పరిశీలించి ఆ ట్రాక్టర్లు సీజ్ చేస్తాం, అవి సీజ్ చేస్తామని చెప్పేసి గలాటను సర్దమణిగించే ఏర్పాటు అయితే చేసినాడు. అంటే ఇది రాయదుర్గమా లేకుంటే బీహారా? అంటే మీరు అధికారంలో ఉంటే అంటే ఇంత విచ్చలవిడిగా మీరు మీ బంధువులు దోచుకోవాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నా. జగనన్న లేఅవుట్ల పైన అక్కడ ఎన్నో అన్యాయాల అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ పట్టాలు ఉన్నది ఒకరికి, ల్యాండ్లు వేసుకుంటే వాళ్ళు ఇచ్చిండే జగనన్న లేఅవుట్ల పైన ఎంత భూమి ఇచ్చినారు, మీరు ఎంత పెద్ద ఇవి చేసుకున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇలాంటి అన్యాయాల అక్రమాలు చేస్తే మీకు అదుపు లాగున్నట్లు మీరు చేస్తే మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారని చెప్పేసి మీరు సాహసించి చేస్తే ఈరోజు చెప్తున్నా, బహుజన్ సమాజ్ పార్టీ 100% మిమ్మల్ని అడ్డుకుంటుంది. మీకు ఇలాంటి అన్యాయాల అక్రమాలు జరిగితే తొత్తులుగా వ్యవహరించే అధికారులు కొంతమందే ఉంటారు. మాకు ఐఏఎస్లు ఐపీఎస్లు నీతిగా నిజాయితీగా పనిచేసే అధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా నేను. మీరు రౌడీజం చేసినా, గూండాయిజం చేసినా రాయదుర్గం ప్రజలపైకి మీరు దండెత్తి వచ్చినా బహుజన్ సమాజ్ పార్టీ సహించదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి నేను తీసుకోపోయేంత వరకు కోరుకున్నాను. కేవలం మీకు అధికారం ఉందని చెప్పేసి మీ ఇష్టానుసారంగా ఇక్కడ ప్రవర్తిస్తే మామూలు ప్రజలు సహించరు. బహుజన్ సమాజ్ పార్టీ అసలే సహించదని చెప్పేసి తెలియజేస్తున్నా. మీ రౌడీజాన్ని గూండాయిజాన్ని తగ్గించుకోండి. మీకు అధికారం ఉంటే, మీకు పలుకుబడి ఉంటే మీరు వేరే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి, అంతవరకే. కానీ మీకు అక్కడ కొంతమంది అధికారులు మీకు సపోర్ట్ ఉండొచ్చు, కాకపోతే ప్రతి అధికారి అలా కాదు. నేను చెప్తానా, కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎస్పీ దగ్గరికి వెళ్తాం, డీజీపీ గారి దగ్గరికి కూడా వెళ్తాం. ఆడ అన్యాయాలు అక్రమాలు జరిగి మీరు వేరే వాళ్ళ పైన దండెత్తి వస్తే, సామాన్యుల పైన మీరు దండెత్తి వస్తే బహుజన్ సమాజ్ పార్టీ సహించేదే లేదని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యమంత్రి వర్య ఈరోజు మీరు వస్తున్నారు 35 రాయదుర్గానికి, దయచేసి దీనిపైన మీరు స్పందించి
ఆడున్న పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై భారత్.